ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. రెండు హస్తముల దేవాది దేవుడి వైపు చూపిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఎంతైనా నమ్మదగిన దేవుడు, ప్రేమాపూర్ణుడైన దేవాది దేవుడి వైపు మన రెండు హస్తములను చూపిస్తూ గడిచిన కాలం అంతా తన కృపారెక్కల కింద కాచి కాపాడి భద్రపరుచిన మన యేసయ్యకి కొన్ని క్షణాలు హృదయమారాయణకి కృతజ్ఞతార్పణలు చెల్లిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. ఎనలేని నీ కృపను కుమ్మరించిన దేవుడవయ్యా, స్తోత్రములు తండ్రి. అయా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచిన దేవుడవయ్యా. గడిచిన కాలంలో నాయన, గడిచిన మాసములలో ప్రభువా, అయా గడిచిన రోజులలో నాయన యేసయ్యా స్తోత్రములు తండ్రి. కోడి తన పిల్లలను భద్రపరిచిన రీతిగా మమ్మల్ని భద్రపరిచి ఉన్నావయ్యా, స్తోత్రముల తండ్రి. ఇదిగో నాయన స్తోత్రములు దేవా. అయా నీ పాద సన్నిధిలో మేము నిలబడి ఉన్నామంటే ప్రభువా కేవలము నీ కృప మాత్రమే. ఇంటి దగ్గరలో ఉన్నటువంటి జకరియా పాస్టర్ పిలిచి, అయా ఒక గృహ కూడిక ఉన్నదయ్యా, మీరు వాక్యం చెప్పాలని పాల్వాయి గ్రామానికి ఆహ్వానించి ఉన్నాడు. అయితే 2 రోజులు కనిపెట్టింది దేవుని దగ్గర. ఏం వాక్యం మాట్లాడుతావు ప్రభువా, ఏం వాక్యం మాట్లాడుతావు ప్రభు అని చెప్పేసి కనిపెట్టి ప్రార్థన పూర్వకంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి మెసేజ్ చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఈ సమయాలలో అన్న మాకు చాలా అవసరమైన వాక్యం దేవుడు మీతో బోధించాడన్న. నిజంగా కూడా చాలా కేర్లెస్ గా ఉన్నామని అని చెప్పేసి యవనస్తులు నిజంగా వచ్చేసి దగ్గరకు వచ్చేసి ప్రేమగా మాట్లాడడం జరిగింది.
నాకు అనిపించిన విషయం ఏంటంటే, దేవుని యందు మనం అత్యాసక్తితో ఉన్నప్పుడు ఆయన పిల్లలకు కావలసినది ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కార్యము నా వలన కాదు, కానీ దేవాది దేవుని సంకల్పం చొప్పుననే అది జరిగిందని నా జీవితంలో అది గొప్ప కార్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే దేవుని మాటలు చెప్పడం మామూలు మాట కాదు. హల్లెలూయా. ఒక పాస్టర్ పిలిచి అయ్యా ఇట్లా పంచుకోవాలి అన్నప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది. వారు చెప్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు వారికి మాత్రమే కాదు, దేవుడు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వారికి మాత్రమే కాదు, నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటల్ని ఒక ఈ మండలంలో ఉన్నటువంటి ఒక మంచి అధికారి వాళ్ళ రిలేషన్తో మాట్లాడడం జరిగింది. అయ్యా దేవుడు నమ్ముకున్న వ్యక్తి, ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు, బ్రదర్ నిజంగా దేవుడు మీతో ఈ మాటలు మంచిగా మాట్లాడింది బ్రదర్, నాతో కూడా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, మీ సంఘానికి నేను ఒక రోజు వస్తాను బ్రదర్ అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి.